ఇటు తెలంగాణలోనూ తొలి రోజు నామినేషన్ల సందడి నెలకొంది. మొత్తం 42 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేడు మహబూబ్నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రోడ్డు మార్గం ద్వారా జడ్చర్లకు చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి కాన్వాయ్లో మెట్టుగడ్డకు చేరుకుంటారు. అక్కడి నుంచి వంశీచంద్ రెడ్డితో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. అక్కడ నిర్వహించే కార్నర్ మీటింగ్ లో రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కార్యకర్తల్లో జోష్ పెరగనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఈరోజు తెలంగాణలో ఫస్ట్ డే నామినేషన్లు జరగబోతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా నామినేషన్ల వంశీచంద్ రెడ్డి నామినేషన్ కి కూడా వెళ్లనున్నారు. సీఎం స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? నిన్న చాలా మంది ప్రముఖులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ అభ్యర్థులు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు పలువురు బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నేతలు ఆలయాల్లో పూజలు నిర్వహించి పార్టీ నేతల సమక్షంలో ఎన్నికల అధికారులకు నామపత్రాలు సమర్పించారు.